అందరికీ నా నమస్కారాలండి. ఇప్పుడు మీరు చూస్తున్నది ఉస్మానియా యూనివర్సిటీ సెమ్ 1కి సంబంధించినటువంటి ప్లేలిస్ట్‌ని చూస్తున్నారు. ఇక్కడ మీకు పాఠ్యాంశాలతో పాటు గ్రామర్ అంశాలు ప్రతీదీ కూడా డిస్కస్ చేయబడింది. కొన్ని చాలా కూలంకషంగా చర్చించబడ్డాయి. పేరుకి వేరే యూనివర్సిటీ ఉన్నప్పటికీ గ్రామర్ అనేది చేంజ్ ఉండదు. ఏవైతే చాలా అద్భుతంగా ప్రతీదీ కవర్ చేయబడినాయి అయన్నీ కూడా మీకు ఇక్కడైతే ఇవ్వడం జరిగింది. దయచేసి వాటిని చూడండి. అండ్ ఇక్కడ మీరు చూసినట్లయితే షేక్స్పియర్ సానెట్ 30 ఏదైతే ఉందో దానికి సంబంధించిన నోట్స్ అనేది ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మనం వచ్చేసి సెకండ్ మన సిలబస్లో ఉన్నటువంటి ఇక్కడ అపాలజీ ఆఫ్ సోక్రటీస్ ఏదైతే ఉందో ఇదిగోండి యూనిట్ 1లో వచ్చేసి అపాలజీ ఆఫ్ సోక్రటీస్ ప్లేటో రాసినటువంటి అపాలజీ ఆఫ్ సోక్రటీస్ అనేటటువంటి పాఠ్యాంశం ఉంది. మొదటిది డిస్కస్ చేసాం. ఇప్పుడు రెండవది డిస్కస్ చేస్తున్నాం అపాలజీ ఆఫ్ సోక్రటీస్ బై ప్లేటో. ఏంటి అపాలజీ అంటే ఇక్కడ క్షమాపణ, సోక్రటీస్ క్షమాపణ కాదు, వాదన. ఎందుకు వాదించాల్సి వచ్చింది అంటే సోక్రటీస్ జనాల్లో చాలా ప్రాచుర్యం పొందాడు మేధావిగా. అది చాలా మందికి గిట్టలేదు. ముఖ్యంగా ఎవరైతే వైస్ పీపుల్, ఎల్డర్ పీపుల్ ఉన్నారో వాళ్ళకి ఏమాత్రం కూడా ఇతను గిట్టలేదు. దాంతో ఏం చేశారంటే ఒక ప్లాన్ చేశారు. ఆ ప్లాన్ ప్రకారం ఇతన్ని ఎట్లాగైనా సరే మోకాళ్ళ మీద కూర్చొని దేహి అని ప్రలాపించేటట్టుగా సోక్రటీస్ని చేద్దాం, ఎక్కువైంది సోక్రటీస్కి అనేసి ప్లాన్ చేశారు. ప్లాన్ చేసి కొన్ని ఆయనతో పాటు ఫాలో అయ్యి మొత్తంగా అతని యొక్క లోటుపాట్లన్నిటినీ కూడా నోట్ చేసుకొని కొన్ని వాదనలు తెర మీదకి తీసుకొచ్చారు. ఆ వాదనలు ఈ వాదన జరిగేటప్పుడు ప్లేటో కూడా ఉన్నాడు. ఆయన రాసినటువంటి ద అపాలజీ ఆఫ్ సోక్రటీస్. ప్లేటో వాజ్ అన్ యాన్షియంట్ గ్రీక్ ఫిలాసఫర్. ఇతను గ్రీక్ ఫిలాసఫర్. మనకి చాలా విషయాల్లో ఈయనైతే కనబడుతూ ఉంటాడు. హీఈస్ కన్సిడర్డ్ ఏ కీ ఫిగర్ ఇన్ వెస్ట్రన్ ఫిలాసఫీ. వెస్ట్రన్ ఫిలాసఫీ ఏదైతే పాశ్చాత్య ఫిలాసఫీ ఉంటుందో ఈ ప్లేటో ఫిలాసఫీని తీసుకుంటారు. ప్లేటోయిజం, ప్లటానిక్ లవ్ ఇట్లాంటి కొన్ని ఉంటాయి. హీ ఫౌండెడ్ ద ప్లటానిక్ అకాడమీ ఇన్ ఏథెన్స్. ఏథెన్స్లో ప్లటానిక్ అకాడమీ అనేది ఒకటి స్థాపించాడు. అండ్ డెవలప్ ద థియరీ ఆఫ్ ఫార్మ్స్. థియరీ ఆఫ్ ఫార్మ్స్ అనే దాన్ని ఇతను ఏం చేశాడంటే డెవలప్ చేశాడు, అభివృద్ధి చేశాడు అండ్ ప్రాచుర్యం పొందించాడు కూడా. ప్లేటో వాజ్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై థింకర్ లైక్ పైథాగరస్, హెరాక్లిటస్ అండ్ పారామెనిడిస్. వీళ్ళ చేత బాగా ఇన్ఫ్లుయెన్స్ అయ్యాడు. పుట్టుంటే రాయండి, లేకపోతే జస్ట్ వదిలేయడమే. ఇక ఈ విషయానికి వచ్చేస్తే ఏం జరిగింది ఏంటి అనేది చూద్దాం. ద అపాలజీ ఈజ్ ప్లేటోస్ అకౌంట్ ఆఫ్ సోక్రటీస్ స్పీచ్. ఈ అపాలజీ ఏంటంటే వాదన, క్షమాపణ కాదు, వాదన. ఎవరి వాదన? సోక్రటీసు ఓ స్పీచ్ ఇస్తాడు. తన మీద ఏదైతే నేరారోపణ జరిగిందో ఆ నేరారోపణ మీద ఏం చేశాడు అంటే ఒక ప్రసంగం లాగా ఇచ్చాడు. దాన్ని అపాలజీ ఆఫ్ సోక్రటీస్గా ప్లేటో రాయడం జరిగింది. ఇప్పుడు అర్థం వేరు, అప్పుడు అర్థం వేరు. సోక్రటీస్ గివ్స్ ఇట్ డ్యూరింగ్ హిస్ ట్రయల్ ఇన్ ఏథెన్స్. తనకేందంటే జడ్జి ముందు, వాళ్ళ ముందు నించుంటాడు, జనాల ముందు. అప్పుడు మాట్లాడాలి. ఎవరైతే నిందితుడు ఉన్నాడో, ఎవరైతే నేరారోపణ గురయ్యారో ఆ వ్యక్తికి ఛాన్స్ ఇస్తారు. హీఈస్ అక్యూజ్డ్ ఆఫ్ నాట్ బిలీవింగ్ ద సిటీస్ గాడ్స్. మొదటి నేరారోపణ ఏంటంటే గ్రీకు దేవుళ్ళ పట్ల ఇతనికి ఏమాత్రం నమ్మకం లేదు. అండ్ ఆఫ్ కరప్టింగ్ ద యంగ్. అంతేకాదు ఈ ఎవరైతే యూత్ ఉన్నారో, ఎవరైతే యువకులు ఉన్నారో పెడదోవ పట్టిస్తున్నారు, చెడ్డ త్రోవలో నడిచేటట్టు చేస్తున్నాడు, ఇతను ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాడు. ఒకటి, మన దేవుళ్ళని నమ్మట్లేదు. కులం, మతం, రంగు పూసేస్తే ఇక ఏం అవసరం లేదు, అందరికి కూడా ఇక మీద పడి చంపేస్తారు. కాబట్టి అదే మొదటి పాయింట్గా తీసేసుకున్నారు వీళ్ళు. సోక్రటీస్ మీద ఎట్లాగైనా సరే, ఏదైనా సరే చేద్దాం, సోక్రటీస్ చాలా ఎక్కువైపోయింది కాబట్టి ఇతన్ని హతమార్చేద్దాం, లేదా కాళ్ళ మీద పడి దేహి అని అడుక్కోవాలా, నన్ను క్షమించండి, నన్ను క్షమించండి వాంఛన్ అని ఇక అడుక్కోవాలన్నమాట, ప్రాణభిక్ష పెట్టమని. ఆ రేంజ్లోకి తీసుకెళ్ళాలి అంటే మంచి గట్టి ఉండాలి. ఆనాడైనా ఈనాడైనా మతం అనేదాన్ని తీసుకొచ్చారు. ఏంటంటే ఇతను మన దేవుళ్ళని నమ్మట్లా, రెండోది యువకుల్ని
పాడు చేస్తున్నాడు. ద వర్డ్ అపాలజీ హియర్ మీన్స్ డిఫెన్స్. అప్పుడు వాదనకి దిగుతాడు దిస్ సోక్రటీస్. నాట్ సేయింగ్ సారీ. ఇది వాదన గాని క్షమాపణ అడగడం కాదు. సోక్రటీస్ స్పీక్స్ ఆనెస్ట్లీ. చాలా నిజాయితీగా మాట్లాడతాడు. హీ ఎక్స్ప్లెయిన్స్ దాట్ హీ క్వశ్చన్స్ పీపుల్. అతను ఏమంటాడు అంటే నేను ప్రశ్నిస్తా, ప్రశ్నించడానికే ఉన్నాను, నేను ప్రశ్నిస్తా. ఇట్ ఈస్ బికాస్ ద ఒరాకిల్ వన్స్ సెడ్ హీ వాజ్ ద వైజెస్ట్ మ్యాన్. మనకు ఆకాశవాణి ఎలా ఉంటుందో అక్కడ ఒరాకిల్ ఆఫ్ డెల్ఫీ అని ఉంటుంది దేవాలయం. అక్కడ ఏంటంటే ప్రవచనం ఏమొస్తుంది అంటే సోక్రటీస్ అనే వ్యక్తి అత్యంత తెలివైన వాడు ఇతను అనేసి పలకబడుతుంది. మన భాషలో ఆకాశవాణి లేదా ప్రవచనం. మనకి దేవాలయంలో తీసుకెళ్ళంగానే మరి అక్కడ ఉన్న వ్యక్తికి ఏదో ఒక సూచన కనబడుతుంది. ఆ సూచన ప్రకారం ఏం చెప్తాడు, ఇతను చాలా గొప్పవాడవుతాడు అని చెప్పడం జరుగుతుంది. అలానే బుద్ధుడికి కూడా పుట్టినప్పుడు చెప్తాడనమాట, ఇతను అయితే గొప్ప రాజు అవుతాడు లేదా గొప్ప సన్యాసి అవుతాడని. అట్లానే ఇతన్ని ఏమని చెప్పారంటే ఇతను ప్రపంచంలోనే అత్యంత తెలివైన వ్యక్తి అవుతాడు, ఒరాకిల్ ఆఫ్ డెల్ఫీ. కాబట్టి నేను ఖచ్చితంగా ప్రశ్నిస్తా, ఎందుకంటే నాకు అర్హత ఉంది. మీరు నమ్మేటటువంటి దేవుళ్ళు ఏదైతే చెప్పారో ప్రవచనం ఉంది, నేను అత్యంత తెలివైన వాడిని, కాబట్టి నేను ఖచ్చితంగా ప్రశ్నిస్తా. హీ రియలైజ్ హీ వాజ్ వాయిస్. అతను ఎవరు, సోక్రటీస్, తాను చాలా తెలివైన వాడు అనుకున్నాడు. ఎందుకని? ఇట్ ఈజ్ ఓన్లీ బికాస్ హీ న్యూ దాట్ హీ డిడ్ నాట్ నో ఎవ్రీథింగ్. విషయం ఏంటంటే తనకు ఏమీ తెలియదని, అన్నిటి గురించి, ముఖ్యంగా సింపుల్గా చెప్పాలంటే నాకు ఏమీ తెలియదనే విషయం నాకు తెలిసింది. ఐ నో నథింగ్ అన్నదనమాట. డిడ్ నాట్ నో ఎవ్రీథింగ్ అంటే ప్రతిదీ ఒక వ్యక్తికి తెలియాలని రూల్ ఏం లేదు. కానీ ఇక్కడ వ్యక్తులు నాకు అన్నీ తెలుసు, నేను సర్వంతర్యామిని. సర్వంతర్యామి ఎవరు? దేవుడు. ఇతను ఏం చెప్తున్నాడు, నాకేమీ తెలియదురా బొర్రో అనే విషయం నాకు తెలిసింది. బై క్వశ్చనింగ్ ప్రౌడ్ అండ్ సో కాల్డ్ వైజ్ పీపుల్, ఇతను ఏం చేస్తాడు, గర్విష్ఠుల్ని అంటే బాగా అధికారంలో ఉండి పైన ఉండి కన్ను నిన్ను కానరాకుండా గర్వంతో అల్లాడేటటువంటి నాయకుల్ని అండ్ వైజ్ పీపుల్, వాళ్ళ పక్కన మేము చాలా తెలివైన వాళ్ళమని తిరిగేటటువంటి వ్యక్తుల్ని ఏం చేసేవాడంటే ఇతను తన యొక్క ప్రశ్నల్ని సంధించేవాడు. వాటికి సమాధానాలు ఉండవు కదా, దాంతో వాళ్ళకి కోపం వచ్చేది. ఈ మేడ్ మెనీ ఎనిమీస్, దాంతో శత్రువులు ఎక్కువైపోయారు. వీడిని ఎలాగైనా తుంచేయాలి, వీడి ఎక్కువైన ఆగడాలు, కాబట్టి వీడిని ఎలాగైనా సరే మనం దారి తొలగించుకోకపోతే మన స్థానాలకి ఏమవుతుందంటే వేరే వాళ్ళు వెతుక్కోవాల్సి వస్తుంది. కాబట్టి వేరే వాళ్ళు వచ్చేస్తారు. దిస్ లెడ్ టు హిస్ ట్రయల్. దాంతో ఒక 2 మంచి గట్టి వేశారు తల లేపేసే ప్రోగ్రాంలను. అంటే విషం తీసుకొని చనిపోతాడు అనుకోండి, వాడి తల ఉండకూడదు, అంటే వాడు బతికి ఉండకూడదు అంతే. కాబట్టి లేదా కాళ్ళు మొక్కి అయ్యా మీ జోలికి ఇక రాను, నాదే తప్పు అని ఒప్పుకోవాలా, ఏడవాలా, గుక్కబట్టి ఏడవాలా. ఆ రకంగా ఏడిస్తేనే వాడిని వదులుదాం అని ఉండి మతం మీద వేశారు. మతం మీద వీడికి, గ్రీకు దేవుళ్ళ మీద వీడికి నమ్మకం లేదు. యువకుల్ని చెడగొడుతున్నాడు వీడు. సోక్రటీస్ కంపేర్స్ హిమ్సెల్ఫ్ టు గాడ్ ఫ్లై దట్ కీప్స్ ద స్టేట్ అవేక్ అండ్ యాక్టివ్. సోక్రటీస్ ఈ ప్రసంగంలో ఏం చెప్తాడంటే నేను గుర్రం మీద వాలేటటువంటి గాడ్ ఫ్లై లాంటి వాడిని. గుర్రం ఏంటంటే ఇక్కడ గుర్రం ఏంటి అంటే రాజ్యం. రాజ్యం అంటే ఈ గుర్రం ఏం చేస్తుందంటే గుర్రానికి ఉన్న స్పెషాలిటీ అది నించొని కూడా నిద్రపోయింది. ఇక్కడ ప్రభుత్వం కూడా అదే చేస్తుంది, నిద్రపోతుంది. దాన్ని లేపాలి అంటే ఏం చేయాలి, రక్తం తాగేటటువంటి ఈగ అనమాట ఈ గాడ్ ఫ్లై అంటే. అది ఏం చేస్తుంది, పుట్టి రక్తాన్ని పీలుస్తుంది జలగలాగా. మీరు కనుక దాన్ని పిండితే రక్తమే వచ్చింది గాడ్ ఫ్లైని, అలా తాగిద్ది. కాబట్టి అది ఎక్కడ తాగుతుంటే దీనికి నిద్ర పట్టదు, నిద్ర లేకుండా చేస్తుంది ఈ యొక్క గాడ్ ఫ్లై గుర్రానికి. సోక్రటీస్ అంటున్నా నేను కూడా అలాంటి వాడిని, ప్రభుత్వాన్ని నిద్రపోనీను, నేను దాన్ని యాక్టివ్గా ఉండేటట్లు చేస్తాను. ఈజ్ ఫౌండ్ గిల్టీ అండ్ సెంటెన్స్ టు డెత్. ఎందుకని, దేనికి తలొగ్గల, నీకేం కావాలయ్యా, ఏం కావాలి అంటే క్షమాపణ వేడుకో తప్పుకో అన్నారు. నేను మాట్లాడేది నేను మాట్లాడతా, ఏం చేసుకుంటారో చేసుకోవచ్చు అన్నాడు. అంతే తప్ప సరేనండి అనలా. దాంతో
హీ ఈస్ ఫౌండ్ గిల్టీ అండ్ సెంటెన్స్ టు డెత్. ఆహా, నీకు అలా ఉందా, నీ మతాన్ని మేము అనుస్తాం అనేసి ఏం చేశారంటే ఓకే, ఇతని మీద నేరారోపణ చేయడం జరిగింది అండ్ చనిపోవాలి, ఇక నువ్వు చావాలా, ఉండకూడదు. సోక్రటీస్ కామ్లీ యాక్సెప్ట్స్ హిస్ ఫేట్. ఓకే, సరే మీరు అన్నట్టే కానివ్వండి. హీ సేస్ నో వన్ నోస్ వాట్ హ్యాపెన్స్ అవుట్ డెత్. చాలామందికి మరణం తర్వాత ఏమవుతుందో తెలియదు. ఇట్ ఈస్ ఫూలిష్ టు ఫియర్ ద అన్నోన్. తెలియని దానికోసం భయపడడం అనవసరం. అది ఏ విధంగా అన్నాడు అంటే మంచివాడికి అనవసరం. మంచివాడిగా ఉన్నప్పుడు మరణం తర్వాత ఏముండిద్ది అనేది అనవసరం. ఎందుకంటే ఏదైనా మంచి ఉందనుకో, స్వర్గం ఉందనుకో వెళ్ళిపోతాడు. నరకం గురించి బాధపడాల్సిన అవసరం లేదు. అసలు నిల్లనుకో, దానికి కూడా భయపడాల్సిన అవసరం లేదు. కాబట్టి నేను భయపడను, మీరన్నట్టే కానివ్వండి అన్నారు. ఇతనికి ఒక విషపు పాత్రను పంపించారు. అది అక్కడ శిష్యులతో మాట్లాడి ఆ విషపు పాత్రని హ్యాపీగా స్వీకరిస్తాడు, చనిపోతాడు సోక్రటీస్. ఇది ప్లేటో ఈ ఏదైతే వాదనలు జరుగుతున్న టైంలో ప్లేటో కూడా 2-3 సందర్భాల్లో ఉండడం అయితే జరిగింది. దాన్నే మనకి ప్రజెంట్ చేశాడనమాట. సోక్రటీస్ని ఈ విధంగా. అలానే మనం చూసుకున్నట్లయితే యేసుక్రీస్తు అని కూడా ఇంతే, సేమ్ ఇదే విధంగా చంపడం అయితే జరిగింది. ఇప్పుడు కూడా పెద్ద కొత్త ఏం కాదు. ఎవరైనా కానీ ఏదైనా అన్నప్పుడు మతం రంగు పొలవడం, చంపడం అనేది అనాదిగా ఎప్పటి నుంచో అనేది వస్తూ ఉంది. కాబట్టి సోక్రటీస్ని కూడా ఏంటంటే గ్రీకు దేవతల పట్ల ఏమాత్రం నమ్మకం అనేది లేదు ఇతనికి అనేసి ఇతన్ని ఏం చేశారంటే ఒక అపవాదుని పెట్టారు. అంతేకాదు యువకుల్ని ఇతను తప్పుదోవ పట్టిస్తున్నాడు అనేసి ఏం చేశారంటే నేరారోపణ వేయడం. దానికి ఏం చెప్పాడంటే ఈయన, నేను క్వశ్చన్ చేయడమే, అదే తప్పైతే ఓకే రెడీ అన్నాడు. పాత్రను తీసుకున్నాడు, తాగాడు, చనిపోయాడు. ఇదే విధమైన ఎక్స్ప్లెనేషన్ మీకు కావాలంటే సింపుల్గా లింక్ అని కామెంట్ సెక్షన్లో అడిగినట్లయితే నేను ఖచ్చితంగా ప్లేలిస్ట్ లింక్స్ మీకు ప్రొవైడ్ చేస్తాను. ఇక్కడ మీకు వచ్చేసి ఐ కార్డ్స్ వస్తూ ఉంటాయి, అక్కడ నుంచి యాక్సెస్ చేయొచ్చు. లేదా చివరిలో మీకు ఎండ్ స్క్రీన్స్ వస్తాయండి, వాటి ద్వారా యాక్సెస్ చేయొచ్చు. టైటిల్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేస్తే మీకు డిస్క్రిప్షన్ ఓపెన్ అవుతుంది. డిస్క్రిప్షన్లో కూడా మీకు టోటల్ దేనికి దానికి విడిగా మీకు లింక్స్ ఉంటాయి, వాటి ద్వారా కూడా మీరు యాక్సెస్ చేయొచ్చు. థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఎ లాట్.